ప్రీవియస్ సెషన్లో డేటా గ్రిడ్ వ్యూ నుంచి అదర్ ఫామ్లోకి డేటా ఎలా పంపిస్తామని చూసాం. అలా కాకుండా ఇదే ఫామ్లో డేటా గ్రిడ్ వ్యూ నుంచి టెక్స్ట్ బాక్స్లోకి ఎలా డిస్ప్లే చేస్తాం అనేది చూద్దాం. సో డేటా గ్రిడ్ వ్యూ నేను ఏం చేస్తానంటే డాక్ చేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ మన ఇష్టం ఎలా డాక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డాక్ చేసుకున్నాను, ఈ ఫామ్లో డాక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్స్ నేను ఇక్కడ ఐడి వాల్యూ అండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, phone number, email, address, and blood group. So first one, ID. Next, name, date of birth, phone number, email, address, and blood group. సో వీటిని నేను అలైన్ చేసుకుంటున్నాను. చూడండి అలైన్మెంట్ ఎలా చేసుకుంటున్నాము. సో వీటిని నేను ఇలా అలైన్ చేసుకున్నాను. సో కావాలనుకుంటే గ్రిడ్ వ్యూని కొంచెం తగ్గించుకున్నాం, నో ప్రాబ్లం. అండ్ ఐడి వాల్యూస్ ఇక్కడ మనకి సో టెక్స్ట్ బాక్స్, ఐడి వాల్యూ టెక్స్ట్ బాక్స్, సో నేమ్ రావాలి ఇక్కడ, అండ్ డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవ్వాలి, అండ్ ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ అండ్ బ్లడ్ గ్రూప్. సో దీనిలోకి డిస్ప్లే అవ్వాలి. సో వీటి నేమ్స్ అవి చేంజ్ చేసుకున్నా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. టెక్స్ట్ బాక్స్ అండర్స్కోర్ ఐడి, నెక్స్ట్ వన్ టెక్స్ట్ బాక్స్ అండర్స్కోర్ నేమ్, టెక్స్ట్ బాక్స్ అండర్స్కోర్ డేట్ ఆఫ్ బర్త్, text box underscore phone number, text box underscore email, text box underscore address, and text box underscore blood group. Some group అని ఇచ్చాం, ఓకే, నో ప్రాబ్లం. సో వీటిని మనం బోర్డర్ స్టైల్ ఫిక్స్డ్ 3D మన ఇష్టం ఎట్లా అని పెట్టుకోవచ్చు, ఫిక్స్డ్ సింగిల్ ఎలా, సో ఇట్లా హైలైట్ అవుతుంది. సో దీనిలో చూద్దాం గ్రిడ్ వ్యూ. ఇక్కడ ఫామ్ని కొంచెం పెంచుకుందాం. సో దీంట్లో డేటా అనేది ఎలా యాడ్ చేస్తాం అనేది ఇంతకుముందు ఆల్రెడీ చూసాం మనం. సో ప్రీవియస్ సెషన్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను స్టూడెంట్ అనే డేటాబేస్ ఉంది నాకు, స్టూడెంట్ అనే డేటాబేస్. సో ఆ డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్ కాబట్టి ఎస్క్యూఎల్ క్లయింట్ అసెంబ్లీ రిఫరెన్స్ తీసుకున్నాను, అండ్ ఎస్క్యూఎల్ కనెక్షన్లో డేటాబేస్ కనెక్షన్ పాత్ అనేది తీసుకున్నాను. ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంటుంది. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా డేటా అడాప్టర్ తీసుకొని నాకు కావాల్సిన క్వరీ ఇచ్చాను, డేటా సెట్ ఫిల్ చేసుకున్నాను, డేటా గ్రిడ్వ్యూలోకి అసైన్ చేశాను. అండ్ నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ డేటా గ్రిడ్వ్యూ నేను డబుల్ క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఉన్న డేటా అనేది నాకు టెక్స్ట్ బాక్సెస్లోకి రావాలి. సో టెక్స్ట్ బాక్స్ మనం ఇచ్చింది టీబీ అండర్స్కోర్ ఐడి ఫస్ట్. సో ఐడి డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డేటా గ్రిడ్ వ్యూ 1 డాట్ కరెంట్ రో మనం ఏదైతే ప్రెస్ చేస్తున్నామో ఆ రో నెక్స్ట్ సెల్స్ ఏ సెల్ వాల్యూ కావాలి అనేది మనం అక్కడ తీసుకుంటాం. సో స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది స్ట్రింగ్ కాబట్టి. సో ఇక్కడ ఐడి, సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, మల్టిపుల్ టైమ్స్ ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ టీబీ అండర్స్కోర్ నేమ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ సెల్ నేమ్, నెక్స్ట్ టీబీ అండర్స్కోర్ డేట్ ఆఫ్ బర్త్ డాట్ టెక్స్ట్. సో ఇది వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ టీబీ అండర్స్కోర్ ఫోన్ నంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఫోన్ నంబర్ PHONO. డేటాబేస్లో మనం ఫస్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం మిస్టేక్ పడింది ఫోన్ నంబర్ అనేది. సో అక్కడ నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలన్నమాట మనం. సో ఈమెయిల్, నెక్స్ట్ అడ్రస్, నెక్స్ట్ టీబీ అండర్స్కోర్ గ్రూప్ అని ఇచ్చాం మనం బ్లడ్ గ్రూప్కి. సో
సో ఇక్కడ కాలం నేమ్ బ్లడ్ గ్రూప్ అది కంప్లీట్గా ఇవ్వాలి. బ్లడ్ గ్రూప్. సో ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. డేటా గ్రిడ్ వ్యూలో డేటా ఉంది. సో నేను డబుల్ క్లిక్ చేయగానే చూడండి నాకు డేటా అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అయింది. డేటా అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఐడి, వాల్యూస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో మనం క్రెడ్ ఆపరేషన్స్ చేయాలనుకున్నప్పుడు, ఇక్కడ అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అనేవి మనం మారుస్తాం. మార్చేసి అప్డేట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అండ్ వీటిని జస్ట్ షో అంటే జస్ట్ చూడటానికి వరకే అనుకోండి. ఇది వీటిని ఇలా ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ లేదు. అంటే మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నాం, అంటే ఎడిట్ చేయడానికి పర్మిషన్స్ అనేవి లేవు, ఇవ్వకూడదు అనుకున్నాం అనుకోండి. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ ఉంటుంది. సో రీడ్ ఓన్లీ ప్రాపర్టీ ట్రూ చేసుకుందాం, అన్నిటికీ సెలెక్ట్ చేసుకొని. సో ఇప్పుడు చూడండి, డేటా గ్రిడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఎడిట్ చేయడానికి రాదన్నమాట ఇక్కడ. సో ఆయన కలర్ కూడా మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇక్కడ ఎడిట్ చేయడానికి మీకు ఇక్కడ రాదు. రైట్.